పొగాకు పంటలో పూమొగ్గలు వాటి సముదాయం కనిపించిన వెంటనే మొక్కల తలలు త్రుంచి టాపింగ్ చేయటం పరిపాటి. పూత ప్రారంభం కాగానే అనగా 14 నుండి 22 ఆకులు మొక్కపై ఉంచి మొక్కల కొనలు త్రుంచి పిదప పిలకలను నివారిస్తే మొక్కలు తీసుకునే పోషకాలు వృధా కాకుండా కేవలం ఆకులకు మాత్రమే ఉపయోగించటం వల్ల ఆకుల పరిమాణం, బరువుతో పాటు నాణ్యత పెరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. టాపింగ్ టూల్ అనే పొగాకు మొక్కల తలలు త్రుంచే పరికరాన్ని ఐసీఏఆర్ నిర్కా వారు రూపొందించడం జరిగింది. ఈ పరికరం అర్ధచంద్రాకారంలో అమర్చబడిన అల్యూమినియం ప్లేట్ మరియు దానిలో వృత్తాకారంలో తిరిగే 2 పదునైన బ్లేడులను కలిగి ఉంటుంది. ఈ పరికరం బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. బ్యాటరీకు ఈ పరికరాన్ని కలిపి మీటర్ను నొక్కినప్పుడు బ్లేడులు తిరగటం మొదలవుతుంది. ఈ పరికరం మొక్క వద్దకు తీసుకుని వెళ్ళి మీటర్ నొక్కినప్పుడు మొక్కపైనున్న పూమొగ్గలను సునాయాసంగా నివారించవచ్చు. ఈ పరికరాన్ని సుమారు 45 డిగ్రీల కోణంలో మొక్కపై ఉంచి ఉపయోగించడం వల్ల మొక్క ప్రధాన ఆకులు తెగిపోయే ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. ఈ విధంగా రైతులు ఆధునిక సాంకేతిక వ్యవసాయ పనిముట్లను వాడి శ్రమను, సమయాన్ని, కూలీ ఖర్చును ఆదా చేసుకొని నాణ్యతను మరియు అధిక దిగుబడులను పొందాలని ఆశిద్దాం. కోయిలగూడ మండలం డిప్పైలపాడు మరి సిటీఆర్ అని రకరకాల పరిశోధనలో గతంలో కూడా మా చేలో చేయటం జరిగింది. మరి ఈ రోజున సిటీఆర్ నుంచి మరి శాస్త్రవేత్తలు టాపింగ్ టూల్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇది మరి రైతులకు ఉపయోగపడే విధానంగానే ఉంది. దీని యొక్క పనితీరు మన రైతులందరికీ తెలుస్తుందని నేను తెలియజేస్తున్నాను.